ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాడు శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికి ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు సోమవారం లేదా బుధవారం బుధుడి యొక్క పరిపాలన పూర్తిగా ఉంటుంది. బుధుడు విష్ణుప్రియుడు, విష్ణువు అంటే అనువు, సర్వవ్యాపి. అలాగే బుధవారం శ్రీ మహాగణపతికి కూడా చాలా ప్రేమైనటువంటి రోజు. వివిధ రకాల ఫలితాల కోసం బుధవారం సందర్భంగా మహాగణపతిని ఎలా పూజించాలి అనేటువంటి విశేషాన్ని శ్రీరస్తు అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈ రోజు తిథి బహుళ పాడ్యమి, తెల్లవారుజామున 5:33 వరకు ఉంది. నక్షత్రం స్వాతి, రాత్రి 11:47 వరకు. రాహుకాల మధ్యాహ్నం 12 గంటల నుంచి 1:30 వరకు. ఈరోజు నక్షత్రం స్వాతి. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి చాలా అనుకూలిస్తుంది. అలాగే స్వాతి నక్షత్రం ముఖ్యంగా వివాహాది శుభకార్యాలకి చాలా అనువైనటువంటి నక్షత్రం. చంద్రుడికి బృహస్పతికి పరస్పర వీక్షణ ఇది చక్కటి గజకేసరి యోగాన్ని కూడా కలిగిస్తోంది. ఇది ఈరోజు పుట్టేటువంటి వారికి ఉపకరిస్తుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం మేషక్షేత్రంలో, మిత్రక్షేత్రం, రవి సంచారం కూడా మేషక్షేత్రంలో ఉచ్చస్థితి, కేతు సంచారం కన్యాక్షేత్రంలో, చంద్ర సంచారం తులాక్షేత్రంలో, శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి, కుజ శుక్ర రాహు బుధుల సంచారం మీనక్షేత్రంలో. బుధుడికి నీచస్థితి, వక్రస్థితి, శుక్రుడికి ఉచ్చస్థితి. ఈరోజు కుజ సంచారం కుంభక్షేత్రం నుంచి మీనక్షేత్రంలోకి ఏర్పడుతోంది. ఇది ఈ రోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆధిక్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు. శుభవార్తలు వింటారు. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాలు కలిసి వస్తాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. మంచి అవకాశాలు న్యాయపాత వృత్తి వారికి లభిస్తాయి. వైద్య వృత్తి వారికి ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. మంచి నిర్ణయాలు సాఫ్ట్వేర్ రంగం వారు తీసుకోగలుగుతారు. ప్రగతి సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా విఘ్నాలు, జాప్యాలు తొలగిపోయి విజయాలు పొందగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. అలజడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. అసహన పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆదాయం వ్యయం సమాంతరంగా కొనసాగుతాయి. చిరు సమస్యలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో ఏర్పడినప్పటికీ సమర్థతతో ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విజయాలు పొందగలుగుతారు. మహిళలకు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. సినీ రంగం వారికి అత్యంత అనుకూలం. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వ్యాపార రంగం వారికి మెరుగవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి విధి విధానాలు వృత్తిపరంగా కలిసి వస్తాయి. ఉత్సాహంతో కూడినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విషయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా పూర్తి చేయగలుగుతారు. వ్యయం ఉన్నప్పటికీ ఆదాయం కూడా సమాంతరంగా పెంపొందింప చేసుకునేటువంటి సమర్థత పెరుగుతుంది. చిక్కులు, సమస్యలు వేగవంతంగా పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ఆందోళన నియంత్రించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి వస్తాయి. విద్యార్థులకి సూక్ష్మత పెరుగుతుంది. క్లిష్ట సమస్యలు పరిష్కరించుకునేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాల్లో విజయాలు పొందగలుగుతారు.
అభివృద్ధి న్యాయవాద వృత్తి వారికి కొనసాగుతుంది. వైద్య వృత్తి వారికి అనుకూలత, వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తుంది. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. సంభాషణల ద్వారా ఏర్పడినటువంటి విరోధాలు ప్రబలమవుతాయి. ఆకర్షణీయంగా కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అంతిమ విజయాల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొంటాయి. కాబట్టి జాగ్రత్త తప్పనిసరి. ఆకస్మిక శత్రుత్వాలు పెరిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక ప్రమాదాలు కలిగేటువంటి సంఘటనలు లేకపోలేదు. జాగ్రత్తతో కూడిన నిర్ణయాలు మహిళలకు ఉపకరిస్తాయి. ఆరోగ్య రక్షణ, ఆర్థిక రక్షణ తప్పనిసరి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. పునః ప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి ఒక్కొక్కటిగా ప్రబలమవుతాయి. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారు పూర్తి చేయలేకపోతారు. విముఖత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు వైద్య వృత్తి వారికి ఉంటాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వ్యవసాయ రంగం వారికి మాత్రం కొనసాగుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి లక్ష్మీ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. అతి జోక్యం ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. వృద్ధి ఆర్థికంగా వ్యాపార రంగం వారికి కూడా చేకూరుతుంది. మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. భాగస్వాములతో మైత్రి వ్యాపార రంగం వారికి కలిసి వస్తుంది. అనిశ్చిత పరిస్థితులు మహిళలు అనుకూలంగా సునాయాసంగా మరల్చుకోగలుగుతారు. తెలివైనటువంటి నిర్ణయాల ద్వారా విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. మంచి నిర్ణయాలు న్యాయవాద వృత్తి వారు తీసుకోగలుగుతారు. కఠిన పరీక్షలు ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యవసాయ రంగం వారికి అనుకూలతని పెంచుతుంది, గుర్తింపుని కలిగిస్తుంది. క్రీడారంగం వారికి అత్యంత అనుకూలం. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఉత్తమ విజయ ప్రాప్తి చేకూరుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక చిక్కులు, సమస్యలు ఉన్నప్పటికీ విజయాలు కూడా సమాంతరంగా పొందగలుగుతారు. ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది. వేధిస్తున్నటువంటి సమస్యలు క్రమక్రమంగా పరిష్కరింపబడతాయి. శత్రువులపై విజృంభించగలుగుతారు. సునాయాస విజయాలకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. వ్యాపార రంగం వారికి నూతన విధి విధానాలు వ్యాపారపరంగా కలిసి వస్తాయి. నూతన ప్రణాళికలు అమలు చేసేటువంటి దిశగా చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలపై ఆసక్తి పెరుగుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. మానసిక ఆందోళన నియంత్రించగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు సాఫ్ట్వేర్ రంగం వారికి అనుకూలిస్తాయి. ఉన్నతికే చేసేటువంటి కార్యకలాపాలు వైద్య వృత్తి వారికి లాభిస్తాయి. న్యాయవాద వృత్తి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. వ్యవసాయ రంగం వారు సంతోష వార్తలు వింటారు. ఈరోజు కన్యా రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యా రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మిత్రుల ద్వారా లబ్ధి చేకూరుతుంది. సత్సంబంధాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా సామూహిక విషయాలు సాధించగలుగుతారు. నూతన పరిశోధనలు ఫలిస్తాయి. మంచి అవకాశాలకై తహతహ పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో అనుకూలత సాధించగలుగుతారు. పిల్లల విషయంలో మహిళలు శ్రద్ధ వహించాలి. ఆందోళనకర పరిస్థితులు గృహరీత్యా ఉన్నప్పటికీ సమర్థతతో ఎదుర్కోగలుగుతారు. సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. మంచి నిర్ణయాలు వ్యాపార రంగం వారు తీసుకోగలుగుతారు. భాగస్వాములతో మైత్రి కొనసాగుతుంది. ఆర్థిక సంబంధిత లావాదేవీలు వేగవంతంగా కలిసి వస్తాయి. అనిశ్చిత పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి తగ్గుతాయి. ఆందోళన వైద్య వృత్తి వారికి దూరం అవుతుంది. ప్రశాంత పరిస్థితులు ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని
ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శత్రువులపై విజృంభించగలుగుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. శుభ సంకేతాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాలు బలాన్ని కలిగిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. అనుకూల ప్రభావం ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది. మహిళలకు శుభవార్తలు బలాన్ని కలిగిస్తాయి. పిల్లల విషయంలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల నిర్వహణ విషయంలో సమర్థత, ఏకాగ్రత, స్థిరత్వం వంటివి పెరుగుతాయి. మంచి అవకాశాలు విద్యార్థులు సద్వినియోగపరచుకోగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం కొనసాగుతుంది. న్యాయవాద వృత్తి వారికి చిక్కు సమస్యలు పరిష్కరింపబడతాయి. వైద్య వృత్తి వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి వరవల్లభ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు ధనుస్సు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితులు వేగవంతంగా అధిగమించగలుగుతారు. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాల ద్వారా ఏర్పడినటువంటి విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆసక్తికరమైనటువంటి అంశాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహం పెరుగుతుంది. ప్రతిబంధకాలు తొలగిపోతాయి. ఆరోగ్య క్రమశిక్షణ పెరుగుతుంది. మంచి అవకాశాలు మహిళలకు సంతృప్తిని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. వ్యవసాయ రంగం వారికి అనుకూలత కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం వైద్య వృత్తి వారు పొందగలుగుతారు. ఉపాధ్యాయ వృత్తి వారికి అత్యంత అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మరకత గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా శుభవార్తలు వింటారు. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా విజయాలు సంతృప్తిని కలిగిస్తాయి. ఆగిపోయినటువంటి కార్యకలాపాలు పునఃప్రారంభించగలుగుతారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఆర్థిక విషయాలు అలజడిని అధిగమించేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. మహిళలకు ఆరోగ్య ఖర్చులు తగ్గుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం ఏర్పడుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పెంపొందింప చేసుకోగలుగుతారు. స్వశక్తితో కూడినటువంటి నిర్ణయాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆందోళనకర పరిస్థితులు న్యాయవాద వృత్తి వారు నియంత్రించగలుగుతారు. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక విషయాల్లో అలజడి ఉన్నప్పటికీ వృత్తికరమైనటువంటి కార్యక్రమ నిర్వహణ సంతృప్తిని కలిగిస్తుంది. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే మానసిక చింతన పెరుగుతుంది. అకారణ ఆందోళనకర పరిస్థితులు కొనసాగుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ఏకాగ్రత తగ్గుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా వీటిని అధిగమించగలుగుతారు. ప్రశాంతతకే చేసేటువంటి ప్రయత్నాలు కూడా లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలతని కలిగిస్తాయి. మహిళలు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మనోధైర్యం పెరుగుతుంది. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారు పూర్తి చేయగలుగుతారు. నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఊరట కలిగిస్తాయి. భాగస్వాములతో విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఉద్దేశ్యాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు అన్ని రంగాల వారికి కొనసాగుతాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శక్తి గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విషయాలు ఆర్థికంగా దగ్గరవుతాయి. ప్రశాంత చిత్తంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా ఉత్తమ విషయాలు సాధించగలుగుతారు. సంభాషణ రుచిస్తాయి.
ఆదాయం వ్యయం సమాంతరంగా ఉంటాయి. ఆకస్మిక ఖర్చులు, ఆకస్మిక ఆదాయం కూడా బలాన్ని కలిగిస్తాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం కొనసాగుతుంది. మెరుగైనటువంటి అవకాశాలు సాఫ్ట్వేర్ రంగం వారికి లభిస్తాయి. విద్యార్థులకి మందత్వం ఉన్నప్పటికీ చురుకైనటువంటి నిర్ణయాలు కూడా ఆకస్మికంగా తీసుకోగలుగుతారు. ప్రతిబంధకాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఆరోగ్య విషయంలో మహిళలు జాగ్రత్తలు పాటించాలి. వ్యవసాయ రంగం వారికి ఆదాయం పెరుగుతుంది, వ్యయం కూడా సమాంతరంగా కొనసాగుతుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి హేరంబ గణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి విద్యా విషయాలు కలిసి రావాలని, వ్యాపార విజయాలు సాధించాలని, మెరుగైనటువంటి అవకాశాలు ఉద్యోగపరంగా పొంది తద్వారా ఆదాయాన్ని పెంపొందింప చేసుకోవాలని బుధవారం సందర్భంగా శ్రీ మహాగణపతిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గణపతికి సమర్పించే నైవేద్యాలలో అన్నప్రసాదాలకు చాలా ప్రాధాన్యత ఉంది. గణపతికి బెల్లం కలిపిన అన్నాన్ని నివేదన చేసినట్లయితే మనోభీష్టాలన్నీ సులభంగా నెరవేరుతాయి, సిరి సంపదలను సిద్ధింపజేసుకోవచ్చు. చిత్రాన్నం గణపతికి నివేదన చేసినట్లయితే వివాహ ప్రయత్నాలు విజయవంతమవుతాయి, వివాహపరమైన ఆటంకాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. పెరుగన్నం గణపతికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరిస్తే వ్యాపారంలో నష్టాలు తొలగింపజేసుకొని వ్యాపారపరంగా మంచి వృద్ధి ఏర్పడుతుంది. పెసరపప్పు పొంగల్ని గణపతికి నివేదన చేయటం ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుంది, విద్యారంగంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. నెయ్యి కలిపిన అన్నాన్ని గణపతికి నివేదన చేయటం ద్వారా అపమృత్యు దోషాలన్నీ తొలగింపజేసుకొని దీర్ఘాయుర్దాయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. శనగపప్పు పాయసాన్ని గణపతికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా జీవితంలో మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. కూరగాయల అన్నాన్ని గణపతికి నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ప్రయాణాల్లో ఏర్పడే ప్రమాదాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అలాగే గోధుమ రవ్వ పాయసాన్ని గణపతికి నివేదన చేయటం ద్వారా సంతానపరమైన సమస్యలు అధిగమించి సత్సంతాన ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇలా వినాయకుడికి ప్రత్యేకమైన అన్నప్రసాదాలు నివేదన చేసి ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ప్రత్యేకమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం. సువర్చలకి తగిన భర్త ఎవరంటే హనుమ ఒక్కరే. ఇద్దరూ కలిసి యజ్ఞయాగాది క్రతువులు చేస్తుంటారు. అందుకే సువర్చల సహిత ఆంజనేయ స్వామి అని ఉపాసనకి కూడా పక్కన ఆవిడ ఉండాలి. ఉపాసన రీత్యా కూడా భార్యా సహితుణ్ణి కదూ ఉపాసన చేస్తామని సిద్ధాంతం. అందుకని సువర్చల సహిత ఆంజనేయ స్వామి. తన పెళ్లి కూడా తన కొరకు చేసుకొని మహాత్ముడు ఎవరైనా ఉంటే ఈ లోకంలో స్వామి హనుమ ఒక్కరే తప్ప నా కొరకు అని చేసుకున్నది ఏదీ లేదు. ఆయన ఏదైనా చేస్తే తనని ఆశ్రయించిన వాళ్ళ కొరకు, రాముణ్ణి ఆశ్రయించిన వాళ్ళ కొరకు తప్ప తన కొరకు అని ఉండదు. అంతటి మహాత్యాగి, అంతటి మహానుభావుడు. అటువంటి హనుమ సాక్షాత్ శివావతారం, పరమమంగళ స్వరూపి. శ్రీరామాయణం యొక్క పట్టాభిషేక సర్గ కూడా పొదగబడినటువంటి యుద్ధకాండ కూడా దాటిపోయిన తరువాత ఉత్తరకాండ సాధారణంగా చదివేటటువంటి అలవాటు తక్కువగా ఉంటుంది. ఆ ఉత్తరకాండలో హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. రామచంద్ర ప్రభువు అగస్త్య మహర్షిని ప్రశ్న వేశాడు, అసలు ఇంత అనితర సాధ్యమైనటువంటి బలపరాక్రమాలు ఎలా కలిగాయి? ఇంత బలపరాక్రమాలు కలిగినటువంటి హనుమకి తన ప్రభు అయినటువంటి సుగ్రీవుడంటే అంత భక్తి ప్రపత్తులు కదా. అటువంటి వాడు తన ప్రభువైనటువంటి సుగ్రీవుడు ఆ సుగ్రీవుని యొక్క అన్నగారైనటువంటి వాలి చేత తరమబడితే భూమి చుట్టూ ప్రదక్షిణం చేశాడు తప్ప, ఆ సుగ్రీవుడితో కలిసి తిరిగాడు తప్ప వాలిని నిగ్రహించడానికి ప్రయత్నించలేదు. యథార్థానికి వాలి కన్నా రావణాసురుడి కన్నా హనుమయే బలవంతుడు అని నాకు అనిపిస్తోంది. 100 యోజనముల సముద్రాన్ని ఒక్కడే అవలీలగా లంఘనం చేశారా? ఆయన ఒక్కరే సీతాన్వేషణం చేశారా? ఎక్కడ అలసట అనేటటువంటి మాటకి తావివ్వలేదా? సీతమ్మ తల్లి యొక్క జాడ కనిపెట్టి శరీర పరిత్యాగం చేద్దామనుకున్నటువంటి తల్లికి మళ్ళీ ప్రాణముల మీద ఆశ కలిగేటట్టుగా మాట్లాడి రామచంద్రమూర్తి ఇచ్చినటువంటి అభిజ్ఞానాన్ని
సీతమ్మకు బహూకరించి సీతమ్మ పట్ల పరమ భక్తి ప్రపత్తులతో ప్రవర్తించి ఆమెకు జీవితం మీద ఆశ కల్పించారా? అక్షకుమారుడి వంటి భయంకరమైనటువంటి రాక్షసుణ్ణి సంహరించారా? రావణాసురుడికి తన సందేశాన్ని ఒక్కడే నిర్భయంగా వినిపించాడా? పట్టుకుందామనుకున్నటువంటి రాక్షసుల్ని తెగటార్చి లంకాపట్టణాన్నంతటినీ దహించారా? ఒక్కడే సునాయాసంగా మళ్ళీ 100 యోజనముల సముద్రాన్ని దాటి ఈవలి ఒడ్డుకు వచ్చి వానరులకు సీతమ్మ తల్లి యొక్క క్షేమవార్త నివేదించి మధువన భంజనం చేసి సుగ్రీవుడికి రామచంద్రమూర్తికి సీతమ్మ క్షేమవార్త చెప్పి మళ్ళీ సీతారాములిద్దరూ కలుసుకోవడానికి తగినటువంటి అవకాశాన్ని కల్పించారా? ఇటువంటి బలపరాక్రమాలు ఒక వ్యక్తి యందు ప్రకాశించడం సామాన్యమైనటువంటి విషయం కాదు. ఇంత గొప్ప శక్తి, ఇటువంటి తేజస్సు, ఇటువంటి దుర్నిరీక్ష్యమైనటువంటి పరాక్రమం అసలు స్వామి హనుమయందు ఎలా ప్రచోదనమయ్యాయి, ఏ కారణం చేత కలిగాయి అని రాముడు సర్వజ్ఞుడైనటువంటి అగస్త్య మహర్షిని ప్రశ్న చేశాడు. దానికి జవాబు చెప్తూ అగస్త్య మహర్షి హనుమ యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని వర్ణించారు. రామదూత హనుమాన్, శ్రీరామదూత హనుమాన్.